హలో నమస్తే. కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ గారు నిన్న చనిపోయారు. సో ఆయన గురించి డీప్గా కొంచెం చిన్న చిన్న విషయాలు తెలుసుకుందాం. ఎవరి కేఎస్ విఎస్ అచ్యుతానందన్ గారు, ఈయనెవరు, ఎందుకు చాలాసార్లు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, ఎందుకు ఒక పబ్లిక్ లీడర్గా, మాస్ లీడర్గా, ఒక టైలర్గా తన జీవితం మొదలెట్టి బికేమ్ ఏ టైలర్ టు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు అనమాట విఎస్ అచ్యుతానందన్ గారు కేరళలో. ఈయన గురించి బ్రీఫ్గా కొన్ని విషయాలు చూద్దాం. ఈయన ఒక పెద్ద ఐకానిక్ లీడరు, కేరళలో కమ్యూనిస్ట్ లీడర్, ముఖ్యమంత్రిగా పనిచేశారు. నిన్న ఆయన చనిపోయే నాటికి 101 సంవత్సరాలు, అంటే 100 ఇయర్స్ బతికినటువంటి ఒక నాయకుడు 101 సంవత్సరాలు అప్పుడు చనిపోయాడు నిన్న. ఆయన 2019లో హార్ట్ అటాక్ వస్తే ఆ రోజు నుంచి మంచం మీదే ఉన్నారు, ఇన్కాపాసిటీ అయ్యారు. ఈయన 1964లో కమ్యూనిస్ట్ పార్టీ 2 ముక్కలుగా చీలింది. సిపిఐ పార్టీ, ఒరిజినల్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నుంచి సిపిఐఎం అని ఒక పార్టీ చీలింది 1964లో. ఒక 32 మంది మెంబర్స్, సిపిఐ మెంబర్స్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టారు, ది సిపిఐఎం. ఈయన 32 మెంబర్లో ఈయన ఒకరు. అంటే సిపిఐఎం పార్టీ స్థాపించిన వాళ్ళల్లో వన్ ఆఫ్ ది మేజర్ లీడర్స్ అని మనం అనుకోవచ్చు ఈయన అచ్యుతానందన్ గారిని. ఈయన జీవితం ఒక ట్రేడ్ యూనియన్ లీడర్స్గా మొదలెట్టి చాలా ల్యాండ్ రిఫార్మ్స్ కోసం కొట్లాడారు, ల్యాండ్ స్ట్రగుల్ కోసం కొట్లాడారు కేరళలో. అఫ్కోర్స్ కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇటు అన్ని గురించి మాట్లాడుతుంటారు కాబట్టి ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఎక్కువగా స్ట్రగుల్ అయినట్టు, ఆ స్ట్రగుల్ మూమెంట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసినట్టు మనకు ఒకటి అర్థమవుతుంది ఈ అచ్యుతానందన్ గారిని స్టడీ చేసిన తర్వాత. ఈయన అక్కడ 1946లో ఒక స్టేట్ ఉండేది, ఆ స్టేట్ కాల్డ్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్. దానికి ఒక ప్రధానమంత్రి, దివాన్ అంటారు. ఆ ప్రధానమంత్రినిగా సిపి రామస్వామి అయ్యర్ అని ఒక ప్రధానమంత్రి ఉండేవాళ్ళు. ఆయన ప్రజల్ని బాగా అప్రెస్ చేశాడని, అణిచివేశాడని, పేద ప్రజలను బాగా తొక్కేశాడని చెప్పేసి కమ్యూనిస్ట్ వాళ్ళు అంటూ ఉంటారు. సిపి రామస్వామి అయ్యర్ యొక్క పరిపాలనలో ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొంతమంది ఒక మూమెంట్ పట్టుకొచ్చారు. దాన్నే పున్నప్ర వైలార్ స్ట్రగుల్ అంటారు దాన్ని. ఆ పున్నప్ర వైలార్ స్ట్రగుల్ చేసినటువంటి గొప్ప నాయకుల్లో ఈయన కూడా ఒక మెంబరు. ఈయన కూడా రామస్వామి అయ్యర్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాలని పేద ప్రజల పక్షాన కొట్లాడినటువంటి మూమెంట్లో ఈయన ఒక మెంబరు, అచ్యుతానందన్ గారు. ఓకే, ఆయన 1923లో పుట్టారు. వాళ్ళ నాన్నగారి పేరు శంకరన్, వాళ్ళ అమ్మ పేరు అక్కమ్మ. ఈయన 4 సంవత్సరాలు అయినప్పుడు మదర్ చనిపోయింది. 4 ఇయర్స్ అప్పుడే మదర్ చనిపోతే బ్రదర్ దగ్గర ఉన్నాడు. బ్రదర్ టైలరింగ్ జాబ్ చేస్తూ ఉంటే బ్రదర్ కొద్దిగా పెద్ద అయిన తర్వాత బ్రదర్తో పాటు టైలరింగ్ చేశాడు. కొంతకాలం బట్టలు కుట్టుకుంటూ బతికాడు అనమాట కొంతకాలం. ఆ తర్వాత కోయర్ ఫ్యాక్టరీ వర్కర్గా ఒక ఫ్యాక్టరీలో చేరాడు. ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అక్కడి నుంచి ఒక నాయకుడిగా, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగి ఆ తర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అనమాట. ఇది అతని జర్నీ చూస్తారు. ఈయన చూడండి, ఫ్రీడమ్ ఫైటర్. ఈయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఈయన్ని ఇండిపెండెంట్ మూమెంట్ అప్పుడు 5.5 ఇయర్స్ జైల్లో ఉన్నాడు. 4 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాడు. ఒకసారి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పిచ్చిగొట్టుడు కొట్టి బ్రూటల్గా అతన్ని కొట్టి పోలీసులు అరికాల్ని చీల్చారు. ఆ విధంగా కొట్టారనమాట ఈయన అచ్యుతానందన్ గారిని. ఇండిపెండెంట్ మూమెంట్ అప్పుడు ఉద్యమం చేస్తుంటే కృష్ణా పిల్లయ్య అని ఒక మూమెంట్ చేస్తే, ఆ కృష్ణా పిల్లయ్య అని ఒక నాయకుడు ఉంటే అతని నాయకత్వంలో ఈయన వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి మూమెంట్లో జాయిన్ అయ్యాడు. 1938లో ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్ అయ్యాడు అనమాట. ఫస్ట్ టైం 1938లో ఒక ట్రేడ్ యూనియన్కి నాయకుడు అయ్యాడు. ఇక అక్కడి నుంచి తన పొలిటికల్ జర్నీ మొదలైంది. తర్వాత ట్రావెన్కోర్ కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో 1940లో చేరాడు అనమాట. 1940లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరి 1957కి సిపిఐ స్టేట్ సెక్రటేరియట్ మెంబర్ అయిపోయాడు 1957 కల్లా. అయితే ఈయన్ని పార్టీ యాంటీ మైండ్ సెట్ అంటుంటారు ఈయన్ని. అయితే ఈయన అలప్పూర్ ఒక మూమెంట్ ఉంది, అలప్పూజా డిక్లరేషన్ 1970 అని ఒక మూమెంట్ ఉంది.
ఆ మూమెంట్, ఆ డిక్లరేషన్లో ఈయన కూడా వన్ ఆఫ్ ది మెంబరు. ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాలి, ల్యాండ్ అందరికీ సమానంగా పంచాలి, ప్రజలకు ఎక్కువగా పంచాలి. ఎందుకు ఒక వ్యక్తి దగ్గర 400-500 ఎకరాలు ఎందుకు ఉంటాయి, ప్రభుత్వ భూమి మొత్తం కూడా ప్రజలకు పంచండి అనేటువంటిది కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ. ఓకే, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళ యొక్క ఐడియాలజీలో ల్యాండ్ రిఫార్మ్స్ కోసం కొట్లాడినటువంటి ఒక వ్యక్తి అచ్యుతానందన్ గారు. ఈయన 1957లో సిపిఐ స్టేట్ సెక్రటరియట్ మెంబర్ అయిపోయారు. ఆయన 1962 అప్పుడు ఈయన్ని డిమోట్ చేశారు. ఎందుకు డిమోట్ చేశారంటే ఇండియా చైనా యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు చైనాకి సపోర్ట్గా ఉన్నారని ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే ద కమ్యూనిస్ట్ కంట్రీ, చైనా కమ్యూనిస్ట్ కంట్రీ, ఇది చైనా మార్క్సిస్ట్, చైనా ఈ మార్క్సిస్ట్ ఐడియాలజీలో వచ్చే కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది సిపిఐఎం అనేది. అక్కడ వాళ్ళు చైనా వాళ్ళు కూడా మార్క్సిస్ట్ ఎం పార్టీకి సంబంధించిందే. అప్పుడు చైనా ఇండియా యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక పార్టీ నిర్ణయం తీసుకుందట, చైనాకి సపోర్ట్గా ఉండాలని నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ ఇండియాకి సపోర్ట్ చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే ఆ కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి. ఆ టైంలో పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళి సోల్జర్స్కి సపోర్ట్ చేస్తూ బ్లడ్ డొనేషన్లో పాల్గొన్నాడని డిమోట్ చేశారు ఈయన్ని. అంటే ఈజ్ ఆల్వేస్ ఈజ్ టు థింక్ దట్ పార్టీ సెకండ్, నేషన్ ఈజ్ ఫస్ట్. పార్టీ రెండోది, మనకి సెకండ్. మొదటగా దేశం ఫస్ట్, కంట్రీ ఈజ్ ఫస్ట్ అనేటువంటి ఒక ఐడియాలజీలో వచ్చిన ఒక నాయకుడు కాబట్టి మాస్ లీడర్ అయ్యాడు ఇతను. ఓకే, ఈ 1962లో అతను డిమోట్ చేశారు. సిపిఐ యాజ్ లాంగ్ యాజ్ రైట్ 1980 నుంచి 1992 వరకు కంటిన్యూస్గా 12 సంవత్సరాలు సిపిఐ పార్టీకి కేరళలో ఒక ఏమంటారు సిపిఐ పార్టీ మెంబర్గా లాంగ్ టర్మ్ ఉన్న వ్యక్తి అనమాట ఈయన. అయితే పోలిట్ బ్యూరో మెంబరు 1985 నుంచి పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. ఆయన 2009లో పోలిట్ బ్యూరో మెంబర్ నుంచి తీసేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఆయన ముఖ్యమంత్రి, కేరళకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన పోలిట్ మెంబర్గా తప్పించారు. అదే ఎందుకంటే యాంటీ పార్టీ చేస్తాడు అనేటువంటి ఒక ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈయన 2006-11 మధ్యలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 7 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు అనమాట. 1967, 1970, 1991, 2001, 2006, 2011, 2016 7 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచాడు. 2016లో ఇప్పుడు ప్రజెంట్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఎవరైతే ఉన్నారో, ఈ పినరాయి విజయన్ని గెలిపించడానికి స్టార్ క్యాంపెయినర్గా పనిచేసి 2016లో ఫస్ట్ టైం ఇప్పుడున్న ముఖ్యమంత్రిని చేసింది ఈయనే. ఈవెన్ దో వాళ్ళిద్దరి మధ్య డీప్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఇద్దరికి గొడవలు ఉన్నాయి. విజయన్ గారికి ఈయనకి రైవల్స్ అయినప్పుడు కూడా అతన్ని ముఖ్యమంత్రి చేసింది ఈయనే అనేటువంటి ఒక నిజం, అది పచ్చ నిజం. ఓకే, ఇది అంతా టైం లైన్. మనం ఈ టైం లైన్ చూస్తే ఈ అచ్యుతానందన్ గారిని యాంటీ పార్టీ లీడర్గా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈయన మాస్ లీడరు, పబ్లిక్లో ఎక్కువగా పట్టుంది ఈయనకి. జనాలు ఈయన వైపు ఉంటారు. జనాల వైపు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ మాస్ లీడర్స్ ఏం చేస్తుంటారంటే పార్టీ లైన్ క్రాస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే పబ్లిక్ సపోర్ట్ ఉండేది కాబట్టి. సో అక్కడ ఇప్పుడు మనం చాలా చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సోనియా గాంధీ గారిని సరిగా వినేవాళ్ళు కాదు, కాంగ్రెస్ హైకమాండ్ వినేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆయన మాస్లో పట్టుంది. ఈయన అలాంటి వాడే అనమాట. ఈయన కూడా రాజశేఖర రెడ్డి గారు లాగానే ఈయనకి మాస్లో పట్టుంది, జనాల్లో పట్టుంది కాబట్టి పార్టీకి వ్యతిరేకంగా చాలాసార్లు వెళ్ళాడు. ఈయన మీద ఆరోపణలు ఏంటంటే అదే ఇండియా చైనా యుద్ధం జరుగుతున్నప్పుడు పార్టీ వాళ్ళు ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారని, నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ అని చెప్పేసి ఇండియన్ సోల్జర్స్కి సపోర్ట్గా బ్లడ్ డొనేషన్లో పార్టిసిపేట్ చేశారని ఇతన్ని డిమోట్ చేశారట. వాడు ఫస్ట్ టైం 1998లో ఈయనకు ఒక వార్నింగ్ ఇచ్చారు, ఏదో ఇలాంటిది ఏదో చేస్తా అంటే. 2007లో పోలిట్ బ్యూరో మెంబర్గా సస్పెండ్ చేశారు ఇద్దరిని, ఈయన్ని విజయన్ గారిని ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఇద్దరిని సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకున్నారు ఇద్దరిని తీసుకొని 2009లో మళ్ళీ నొక్కడిని సస్పెండ్ చేశారు పోలిట్ బ్యూరో మెంబర్గా. బట్ అప్పటికి ముఖ్యమంత్రిగానే ఉన్నారు ఈయన. సో అందుకే ఈయన్ని 2015లో ఒక కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళు ఈయన్ని యాంటీ పార్టీ మైండ్ సెట్ కామ్రేడ్ అని ఒక డిక్లరేషన్ చేశారు. ఒక కాన్ఫరెన్స్లో యాంటీ పార్టీ మైండ్ సెట్ అని చెప్పి ఒక పేరు పెట్టి కామ్రేడ్ అని చెప్పి డిక్లరేషన్ చేసి అంత తీవ్ర స్థాయికి ఆయన యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేశాడని ఆరోపణలు.
ఆయన యాంటీ పార్టీ కామ్రేడ్ అని చెప్పి పిలవడానికి కారణం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి విజయన్ గారే అని అంటుంటారు. 2012లో ఈయన ఇంకొకసారి ఆయన పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళాడు. ఏంటంటే 2012లో సిపిఐఎం లీడర్స్ వీళ్ళు ఏం చేశారట, ఈ సిపిఐ మార్క్సిస్ట్ లీడర్స్ కొంతమంది ఎవరో ఒక అతన్ని హత్య చేశారట. అతని పేరు చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తిని ఈ సిపిఐ మార్క్సిస్టులు చంపేశారట. ఏదో గొడవలు వస్తాయి, ఆరోపణలు వచ్చాయి, మీ పార్టీ మెంబర్స్ చంపేశారని. ఆ టైంలో ఆ పార్టీ మెంబర్ల మీద ఆరోపణలు ఉన్నప్పటికీ ఈయన పోయి ఆ చంపేసిన అతని వ్యక్తి భార్యను కలిసి ఆమెను పరామర్శించి ఆమెను ఓదార్చాడు అన్నట్టు. అది పెద్ద కోపం వచ్చేసింది సిపిఐఎం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మన పార్టీ వాళ్ళు చంపేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆమెతో పరామర్శించి ఇదంతా చేయడం కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమం అంటుంటారు కదా, ఆ వ్యతిరేక కార్యక్రమాలు ఏదో చేశాడని చెప్పేసి ఈయన్ని 2012లో సస్పెండ్ చేశారు. ఈయన్ని 2012లో సస్పెండ్ చేశారు, ఆయన కలిశారని. అదే నేను చెప్తుంది ఏంటంటే పార్టీ సెకండ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఎక్కువగా ఉంటాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపేసిన తర్వాత మన పార్టీ వర్కర్స్ చంపినా సరే ఒక వ్యక్తిని చనిపోయాడు కదా అని ఈయన వెళ్ళి పరామర్శించాడు భార్యనే. సో ఆయన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి విజయన్ గారికి వీళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి బాగా. వీళ్ళిద్దరు గొడవ ఏంటంటే, ఇప్పుడు విజయన్ లాయల్, ఈయన ఏంటంటే ఈయన లాయల్, పార్టీకి బాగా లాయల్గా ఉంటాడు. పార్టీ ఏం చెప్తే చేస్తాడు, పార్టీ లైన్ దాటాడు, పార్టీ పరివ్యూలోనే పనిచేస్తూ ఉంటాడు. విజయన్ గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఇప్పుడు అచ్యుతానందన్ గారు మాస్ లీడరు, పార్టీని లెక్క చేయడు. ఆయన వెనక లక్షల మంది ప్రజలు ఉన్నారు కాబట్టి ఆయన లెక్క చేయడు, ఆయన లైన్ క్రాస్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఈయనకి సివియర్ ఎలిగేషన్స్ వచ్చాయి ఈయన మీద, విజయన్ గారి మీద క్యావలిన్ కరప్షన్ అని ఒక ఆరోపణలోని, క్యావలిన్ కరప్షన్ ఆరోపణలోని ఈయన మీద. ఆ టైంలో ఈయన్నే డైరెక్ట్గా క్వశ్చన్ చేశాడు, నువ్వు కరప్షన్ చేసావు, నువ్వు రిజైన్ చేయి ముఖ్యమంత్రిగా అని చెప్పేసి ఈయన చెప్పినప్పుడు వాళ్ళిద్దరికి డీప్గా తెగిపోయింది. అంటే ఇంకా రిలేషన్స్ ఇంకా కట్ అయినాయి ఇద్దరికి. 2007లో వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు, ఇద్దరు కొట్టుకుంటున్నారని. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో ఆయన ఇద్దరిని సస్పెండ్ చేస్తే మళ్ళీ ఇద్దరిని వెనక్కి తీసుకున్నారు 2009లో. కానీ 2009లో ఈయనొక్కరిని మళ్ళీ సస్పెండ్ చేశారు. అచ్యుతానందన్ గారిని మళ్ళీ ఒక్కరిని సస్పెండ్ చేశారు. ఈయన ఇంక పార్టీ రెండోసారి వెనక్కి వచ్చిన తర్వాత పార్టీ ఏం చెప్తే అని చేస్తున్నాడు, ఇంకెక్కువ మాట్లాడలేదు ఈయన ఇంకా అలానే మాస్ లీడర్ కాబట్టి అదే మైండ్ సెట్తో ఉన్నాడు, పార్టీని లెక్క చేయకుండా. ఈయన మళ్ళీ 2009లో మళ్ళీ తీసేశారు. అప్పుడు ఈయనే ముఖ్యమంత్రి. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన పొలిట్ బ్యూరో మెంబర్గా తీసేసినారు. ఓకే, అయినప్పటికీ కూడా 2016లో క్యాంపెయిన్ జరిగేది, ఎలక్షన్ క్యాంపెయిన్కి స్టార్ క్యాంపెయినర్కి పనిచేసి ఈయన ముఖ్యమంత్రి చేశారు. వీళ్ళిద్దరు ఎంత కొట్టుకున్నా, ఇద్దరు కలిసి సస్పెండ్ చేసినా, ఇద్దరికి గొడవలు అవుతున్నా సరే 2016లో స్టార్ క్యాంపెయినర్గా పనిచేసి ఈయన ముఖ్యమంత్రిని చేశాడు ఈయన. ఓకే, ఇది సత్యం. సో ఇది మొత్తం వీళ్ళిద్దరిని చూస్తే ఈయనకేమో స్ట్రాంగ్ పార్టీ రిలేషన్షిప్స్, పార్టీ పెద్దలు, హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి విజయన్ గారు ఇప్పుడున్న ఆయన. బట్ ఈయన అలా కాదు, పార్టీలో పలుకుబడి ఉండదు, పార్టీలో పెద్దలు తిట్టుకుంటూ ఉంటారు, మనం చెప్పిన మాట ఏంటి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు అంటారు. బట్ ప్రజల్లో పట్టుంది, ప్రజల్లో విపరీతమైన సానుభూతి. ఏ మాస్ లీడర్ లైక్ రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక మాస్ లీడర్ అనమాట. అది ఈయన గురించి. ఈయన నిన్న చనిపోయారు. So once again, let us pay our deep condolences to his family. Let us hope he rest in peace. Thank you. Namaskar.